సురేష్ గారు, మీ పార్టీ నుంచి ఎన్నికయ్యి విభేదించి, మీ పార్టీ అధ్యక్షుడితో విభేదించి రాజీనామా చేసి వెళ్ళిపోయిన సాయిరెడ్డి గారి సీటు అన్నామలై గారికి ఇవ్వబోతున్నారు. సో మొన్నటిదాకా ఏంటంటే ఆయన ప్రయత్నం చేసుకున్నారు, కానీ ఆర్ఎస్ఎస్ నుంచి ఆయనకి పూర్తిగా ఇంకా పరిపూర్ణమైన మద్దతు రాకపోవడంతో కొన్నాళ్ళు వేచి చూద్దామనే ధోరణిలో. సో మీ సీటుని బీజేపీ కొట్టేసింది, ఆల్రెడీ హిడెన్ అండర్స్టాండింగ్ అది మీకును బీజేపీకి, అంతేనా అని జనం అనుకుంటున్నారు. అదేమన్నా ఉంటే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చెప్పాలి సార్, నాదేముంది. ఇవన్నీ ఆ విషయాలన్నీ వాసుదేవన్ గారు చెప్తారు. ఆయన మరి చాలా సోర్సెస్ తో సమాచారం చూడండి, మీరు అడగండి, మీరు మీ తమిళనాడు బీజేపీ కౌంటర్ పార్ట్స్ అడగండి, వాళ్ళు చెప్తారు. వాళ్ళ సరుకు అంగళ్ళ తిరుగుతుంటే వాళ్ళు మాట్లాడుకుంటుంది. దేవన్ గారు అక్కడికి టచ్ చేస్తున్నాయి తమిళనాడులో, ఆ పేరులోనే ఉంది టచ్ పోతే మీకు ఏమైనా సమాచారం ఉందా? నేను తెలుగుండేనండి, నేను తమిళుడిని కాదు తెలుగుండే. సో మొత్తానికి ఏంటంటే అన్నామలై బీజేపీ ఫైర్ బ్రాండ్ మన దగ్గర నుంచి వెళ్తుంది. ఇలాగే బీజేపీ ఫైర్ బ్రాండ్ని మనం ఇంతకుముందు నిర్మలా సీతారామన్ గారిని ఇక్కడి నుంచి పంపించాం. ఆవిడ మన రాష్ట్రానికి ఏం చేసిందో, ఏం చేస్తున్నదో, ఏం చేయబోతుందో అందరికీ తెలిసిందే. స్టీల్ ప్లాంట్ కానివ్వండి, డబ్బులు కానివ్వండి, 10 పైసలు కూడా విదల్చకుండా చాలా జాగ్రత్తగా కట్టడి చేసి అన్నామలై లాంటి ఒక ప్రామిసింగ్ లీడర్ వస్తే మంచిదే. రేపు పొద్దున ఆయన కేంద్ర మంత్రి పదవి కట్టబెడితే ఆయన కూడా నిర్మలా సీతారామన్ మాదిరే వెళ్ళారనుకోండి, రాష్ట్రానికి వచ్చి ఆ 10 పైసలు కూడా రాదు. సురేష్ గారు, పసుపులేటి సురేష్ గారు, ఇప్పుడు అంతకుముందు ఆ రాజ్యసభ సీట్ లేకముందు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఉద్ధరించింది అయితే ఏమీ లేదు. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వంగా ఉన్నప్పటికీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామిగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒరిగింది అయితే ఏమీ లేదు, శూన్యం తప్ప. ఈరోజు ఇతర ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకుంటే మనకేమి అంతగా పెద్దగా గ్రాంట్లు లభించడం లేదు. కరువు ప్రాంతాలకి కానీ లభించేటువంటి ఈ యొక్క నిధులు కానీ ఏమి కూడా మనకేమి గొప్పగా అయితే లేవు కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్పుకోవడానికి. అంటే అది మీరు తప్పించి ఇంకెవరైనా మాట్లాడితే బాగుంటుంది, మీరు తప్పించి ఇంకెవరైనా ఆ సబ్జెక్ట్ మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మనం 5 ఏళ్ళు ప్రభుత్వం చేసి మనం ఏమీ తెచ్చుకోలేక పర్సనల్గా అక్కడికి వెళ్ళి ఆయనకి ఏమన్నా మెమెంటోలు ఇచ్చి నమస్కారం పెట్టుకుని రూపాయి తెచ్చామా? అదే ఆ కుటుంబ కారణం కూడా అదే. వాసుదేవ్ గారు వాళ్ళని పార్టీని కుదించారు ప్రజలకు, దాని కారణం కూడా అదే కదా. భారతీయ జనతా పార్టీ మాతో భాగస్వామ్యంలో లేదు. వీళ్ళు 3 పార్టీలు ఈరోజు కూటమి అంటున్నారు. ప్రభుత్వం ఏం తెలుగుదేశం ప్రభుత్వం కాదు, జనసేన ప్రభుత్వం కాదు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం. మరి 3 పార్టీలు కలిస్తే బలం ఎక్కువ కావాలి కదా రాష్ట్రానికి. ఇంకా మంగళవారం రోజు అప్పులు ఎందుకు అవుతున్నాయి? 3 పార్టీలు ఉండి, కేంద్రంలో అధికారంలో ఉండి, రాష్ట్రంలో అధికారంలో ఉండి, ఈ రోజు మంగళవారం అప్పు రాష్ట్రంగా దేశంలో పేరు తెచ్చుకున్నారు. మళ్ళా వీళ్ళు ఏం చేస్తారు? తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది ఒక చారిత్రాత్మక విజయం, చంద్రబాబు నాయుడు గారు చారిత్రాత్మక నాయకుడు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి అద్భుతమైనటువంటి స్వర్ణయుగం మళ్ళీ వచ్చింది, ఈ రకమైనటువంటి ఎలివేషన్స్ ఇచ్చుకుంటారు. కానీ వాస్తవానికి రియాలిటీలో మాత్రం ఏమీ ఉండదు. అదేదో సినిమాలో ఉన్నట్టు పబ్లిసిటీ పీక్ అన్నట్టు ఈడ వాస్తవానికి ఏమీ లేదు. ఈరోజు 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీల మీద ఎంతో ఆశలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అద్భుతమైనటువంటి సంక్షేమము, అభివృద్ధి రాష్ట్రానికి లభిస్తుంది అనుకున్నారు. తీరా బొక్కబొరలా పడినటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఈ రోజు కూడా 11 నెలల కాలం ముగి వస్తా ఉంటే కూడా అప్పులు పెరిగిపోతున్నాయి క్రమేపీ, సంక్షేమము లేదు, అభివృద్ధి లేదు. మళ్ళా ఇదేదో అమరావతి భూసేకరణ అంటున్నారు. ఇప్పటికే 2014లో తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ఆటం బాంబును పేల్చుకొని రైతులు, భూములు ఇచ్చిన వాళ్ళు కుయోమొర్రో నేర్చుకుంటున్నారు, పట్టించుకునేటువంటి నాదుడు లేకుండా. ఇప్పుడు మళ్ళా భూసేకరణ చేసుకొని మొన్నటికి మొన్న సేకరించినటువంటి భూములు, అసైన్డ్ భూములు అన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఒక చట్టం తీసుకొచ్చారు, జీవో తీసుకొచ్చారు. ఏదైతే రైతులు ఏడ్చినారని చెప్పేసి ఎవరు వాళ్ళకం వాళ్ళు ఏడ్చినారు? వాళ్ళకం కదా. ఇదే పార్టీ వాళ్ళు అదే ఏడ్చే రైతులని పేరాటిస్ కిందగా ముద్రించారు కదా. ఇప్పుడు ఎట్లా కనిపిస్తున్నది? ఇప్పుడు ఎట్లా కనపడుతుంది? వాళ్ళు ఇప్పుడు ఏడ్చే రైతులు కనిపిస్తున్నారు, ఇప్పుడు ఉద్యమం చేసే రైతులు కనిపిస్తున్నారు, బాధపడే రైతులు కనిపిస్తున్నారు. మీరు అధికారంలో వాళ్ళు పేరాటిస్ట్ కింద పరిగణించారు కదా, వాళ్ళ లాఠీలు పెట్టి కొట్టించారు కదా మీరు. అంటున్నారు ఇప్పుడు రాబోయే రోజు, ఇప్పుడు ఆల్రెడీ ఏడుస్తున్నారు అన్నదాత సుఖీభావ 20,000 అందకుండా ఆల్రెడీ రైతులు ఏడుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక అమరావతిలో కాదు. మీరు అధికారంలో వాళ్ళు ఏడుపు కనిపించలేదండి, అధికారం పోయినాక వాళ్ళు ఏడుపు కనిపిస్తుందా మీకు?
మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారండి, మీకు ఓట్లు అరే మీకు సూటిగా ప్రశ్నిస్తున్నా సార్. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆర్తనాదాలు పెట్టుకున్నటువంటి ఆ రైతులను చూసి పేడ్ ఆర్టిస్ట్ అని ముద్రించారు కదా మీరు. ఇప్పుడు రైతులు ఎట్లా కనిపిస్తున్నారు? ఇప్పుడు రైతులు కాకపోవచ్చు కదా. ఇప్పుడు మేము కూడా పేడ్ ఆర్టిస్ట్ అనొచ్చు కదా, వైసీపీ పేడ్ ఆర్టిస్ట్ అనొచ్చు కదా, కాదనట్లేదు. ఏందన్నా వైసీపీ పేడ్ ఆర్టిస్ట్ అనొచ్చు కదా మేము కూడా. మరి ఇప్పుడు మేము ఆ తప్పు చేయం కదా. మీరు చేసిన తప్పిదాలు మేము చేయము. మాకు ప్రజల పైన నమ్మకం ఉంది. మేము సామాజిక స్పృహ ఉంది. మాకు సామాజిక స్పృహ ఉంది. ప్రజల సమస్యల పట్ల మాకు అవగాహన ఉంది కాబట్టి మేము అలాంటి తల తోకలేనటువంటి వ్యాఖ్యలు చేయము, స్టేట్మెంట్ ఇయ్యము. నేను చెప్పేది మీరు అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు ఇబ్బంది పడుతూ రోడ్లు ఎక్కినప్పుడు వాళ్ళని పేడ్ ఆర్టిస్ట్ గా పరిగణించి వాళ్ళ మీద లాఠీలు కురిపించారా లేదా? ఇది వాస్తవమా లేదా? ఇప్పుడు మీరు అధికారం కుదించకపోయి మీకు 11 సీట్లు కుదించిన తర్వాత ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత ఇప్పుడు వాళ్ళ రైతులు ఏడుపులు మీకు కనిపిస్తున్నాయా? అదే తెలివి ముందుంటే మీరు 11 సీట్లకు పరిమితం అయ్యేది కాదు కదా. కొద్ది మంచి పర్ఫార్మెన్స్ వస్తుండే ఇంకా కొన్ని సీట్లు ఎక్కువ వచ్చేటివి. ఈ రోజుకైనా నిజం ఒప్పుకోండి. సో మీరు నిజం ఒప్పుకోవడానికి కొంత వ్యవధి తీసుకోండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తే. ఈసారి ఈ లోపల లక్ష్మీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మీకాంత్ గారు, 2 ఆస్పెక్ట్స్ అండి. ఈ భూ సమీకరణ, నాట్ సేకరణ. ఎక్విజిషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పూలింగ్. సో నౌ ది గవర్నమెంట్ ఈజ్ ప్రపోజింగ్ పూలింగ్ అండి. దాంతోపాటు నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు టెలికాన్ఫరెన్స్లో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. భూదందాలు చేసే వాళ్ళని వదిలిపెట్టను అంటే, అది మీ పార్టీలోకి ఆల్రెడీ భూదందాలు చేసి తర్వాత మీ పార్టీలో చేరి పునీతులైన వాళ్ళని కూడా వర్తిస్తుందా, లేకపోతే బయట పార్టీల్లో ఉండి భూదందాలు చేసిన వాళ్ళకేనా ఇది ఈ ఫెసిలిటీ మీరు ఎక్స్టెండ్ చేసేది? వినిపిస్తోందా అండి? కూటమి ప్రభుత్వం ఉన్నది ప్రజల పక్షాన కానీ ఇట్లా భూదందాలు ఇవన్నీ చేయడానికి కాదు అని చెప్పేసి ఇప్పుడు జనవాణి కార్యక్రమం అనేది ఇప్పుడు ఒకటి పెట్టాం కదండి. ఇప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయం బయట జనవాణి అనే కార్యక్రమం నడుస్తుంది. ఆ కార్యక్రమంలో వచ్చిన వినతి పత్రాల ప్రకారంగా వచ్చి దాంట్లో అర్జీలు ఎన్ని చూసుకొనే ఆ జిల్లాల నుంచి, ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లా నుంచి కొన్ని కంప్లైంట్స్ అయితే రావడం జరిగింది. ఒంగోలు నుంచి ఏం రాలేదా? ఇళ్ళు, వాకిళ్ళు, స్థలాలు అక్కడ వదిలేసుకుని దండం పెట్టి వెళ్ళిపోయారు కదా, వాళ్ళ నుంచి ఏం రాలేదా? అంటే ఆయన మీ పార్టీలో చేరితే వెళ్ళిపోతాడా? అంతకుముందు కుంభమేళాకి వెళ్ళొచ్చాడు ఆయన, ఏమన్నా అక్కడ స్నానం చేసి వచ్చి పునీతుడైపోయాడా? ఆయన మీద ఉన్న భూ కబ్జా ఆరోపణలు ముందు తేల్చండి సార్. మీ మీద కాన్ఫిడెన్స్ ఉంది జనాలకి. అవి తేల్చి మిగిలిన వాటికి వెళ్ళారనుకోండి, పవన్ కళ్యాణ్ గారిని దండం పెట్టి నెత్తిన పెట్టుకుని ఊరేగుతారు అక్కడ జనం. ఇవాళకి భయపడి హైదరాబాద్లో జీవిస్తున్నారు వాళ్ళు మీ నాయకుడి కారణంగా. దానికి భూ కబ్జాలు పరాయి వాళ్ళు కాదు, ఒకళ్ళనే కాదండి. ఈ భూదండాల విషయం ఆయన దృష్టికి వచ్చింది కాబట్టి కొంచెం సీరియస్ తీసుకుంటున్నారని చెప్పేసి అని అంటున్నా. మన తండాలని కాదు కదా. నేను కళ్యాణ్ గారు సార్ చెప్పింది, ఆయన చెప్పింది ఏంటంటే భూదందాలు మన ప్రజల పక్షాన ఉండాలి, వాళ్ళ కష్టపడుతూ చిన్న గూడు గుచ్చగా కట్టుకునే వాళ్ళని మనం ఇచ్చేయడం ఏంటి అని చెప్పేసి ఆయన యాక్షన్ తీసుకున్నారు. అంటే మనం తీసుకున్నాం అంటే ఎవరో నాయకుల కంప్లైంట్ వచ్చిందనే కదా. ఆ నాయకుల కంప్లైంట్ రావడమే ఆయన ఆదేశాలు జారీ చేశారు కదండి. నేను అందుకని అంటున్నా, నాయకులే అవ్వచ్చు, లేదంటే ప్రజాప్రతినిధులే అవ్వచ్చు, లేదంటే అక్కడ లోకల్ గా ఉన్న కూటమి నాయకులు ఎవరైనా కావచ్చు. ఆయన దృష్టికి వచ్చింది కాబట్టి ఆ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాను. నేను ఆ జనవాణి కార్యక్రమంలోకి అర్జీలు రాబట్టే దాన్ని సీరియస్ గా తీసుకున్నాను. దీని మీద యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటామండి. మీరు ఎందుకంటే పార్టీలో తప్పు చేసిన వాళ్ళని అయితే ఎవరిని కూడా క్షమించేదైతే లేదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. మీరు ఎందుకంటే ఇంతకు ముందు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా కానీ అటువంటి పిచ్చి వేషాలు వేస్తే పార్టీ నుంచే పంపిస్తున్నాం అనే విషయం కూడా మీరు చూశారు. సో ఈ విషయాల్లో కూడా మా పార్టీ నుంచి ఎవరైనా బయట పెడితే కనుక ఖచ్చితంగా వాళ్ళకు కూడా అదే తీరుగా మేము యాక్షన్ అయితే తీసుకుంటాం. నెక్స్ట్ ఇక ల్యాండ్ పూలింగ్కి సంబంధించి ఏంటంటే, వాట్ ఈజ్ యువర్ టేక్ అండి? ల్యాండ్ పూలింగ్కి సంబంధించి మీకు వర్ యూ ఇన్ఫార్మ్డ్? నారాయణ గారు ఏమైనా మీతో మాట్లాడారా? మీరు స్టేక్ హోల్డర్స్ కదా ప్రభుత్వంలో, మీతో ఏమైనా మాట్లాడారా? నారాయణ గారిది ఇంటర్వ్యూ చూశాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను అక్కడ అమరావతి రైతులతో కూడా ఇప్పుడు టచ్ లో ఉంటానండి. అంటే వెలవపూడి మండలం ఊర్లో ఉన్న అమరావతి రైతులతో కూడా కొంచెం టచ్ లో ఉంటాను. సో అదే అండి నేను ఇంత చెప్తా
సమ్ టెక్నికల్ డిస్టర్బెన్స్ ఉందండి, మీరు ఇంకోసారి రీలాగిన్ అవ్వండి, మళ్ళీ మీ దగ్గర మీ వాయిస్ ఇంటరప్షన్ వస్తుంది, ఇంకొకసారి జాయిన్ అవుదురు. కానీ డాక్టర్ గారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చిలకలూరుపేట ఒక ఆయన ఒక లీడర్ అండి, ఆయన ల్యాండ్ని వేరే వాళ్ళు ఎవరు తెలుగుదేశం వాళ్ళే కబ్జా చేస్తున్నారట. అంటే బయట వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. ఆయన సోషల్ మీడియాలో చాలా ఇది కూడా పెట్టారు, మీరు కూడా చూసుంటారు. సొంత పార్టీ కార్యకర్తకు చెందిన కాంప్లెక్స్ని కబ్జా చేసిన టీడీపీ నాయకులు, సెటిల్మెంట్ కోసం మినిస్టర్ గారి బినామీకి 22 లక్షల డబ్బులు ఇచ్చిన బాధితుడు మురళీమోహన్ చౌదరి గారు, ఆయన టీడీపీ కార్యకర్త, ఎన్ఆర్ఐ అట. ఇదేంటండి, ఇదివరకంతా వైసీపీ వాళ్ళు కబ్జా చేశారని ఇప్పుడు మీరే చేసేసుకుంటున్నారా? వాసుదేవన్ గారు, ఇప్పుడు సోషల్ మీడియా ఎట్లా అయిపోయిందంటే ఎవరో ఒకరు వ్యక్తిగతంగా చేసి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధితులైనంత మాత్రాన తెలుగుదేశం పార్టీ తరఫున చేసినట్టు కాదు కదా, దాని పార్టీ ఒకసారి చూపించండి వాసుదేవన్ గారు. ఆయన ఎవరో అనామకుడు పెట్టారు అనుకుంటున్నారు రావు గారు. ఇది వాళ్ళ వ్యక్తిగత, వాళ్ళు కబ్జాలు చేశారా లేక వాళ్ళ మధ్యలో ఏముంది, ఇది వ్యక్తిగతం. అది పార్టీకి సంబంధం కాదు, అది పార్టీకి రుద్దడం ఏమాత్రం కరెక్ట్? అది వాళ్ళు వ్యక్తిగతంగా చేసింది పార్టీకి ఏం సంబంధం, ప్రభుత్వానికి ఏం సంబంధం? నువ్వు వ్యక్తిగతంగా వ్యక్తి ఎవరైనా చేసిన, తెలుగుదేశం పార్టీ వ్యక్తి కానివ్వండి, ఏ పార్టీకి సంబంధించినటువంటి ఒక పార్టీ ఒక మనిషి భూమి ఇంకో మనిషి కబ్జా చేసినంటే ఈ దేశంలో రాష్ట్రంలో చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, కోర్టులకు ఆశ్రయించాలా. దానికి పార్టీలకు ఆశ్రయించి వారి బేనామీ వీరి బేనామీ అని చెప్పి అనవసరంగా బురద జల్లే కార్యక్రమాలు ఎందుకండి? కోర్టులు లేవా ఈ దేశంలో? కోర్టులకు అప్రోచ్ పడి తప్పు ఒకటి తెలిసిపోతుంది కదా, పార్టీ చేయొద్దని చెప్తుందా? సరే, ఆయన భూమి తెలుగుదేశం పార్టీ నాయకుడే కబ్జా చేసి అనుకోండి, కాదు అది వ్యక్తిగతమే అనుకుందాం కాసేపు. కానీ మినిస్టర్ గారి బినామీ అట, ఆయన పేరుతో సహా చార్ట్ డీటెయిల్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి చెప్పుకున్న కథలండి ఇవన్నీ. ఎట్లా ప్రభుత్వం మీద ఎట్లా దుమ్మెత్తి పోయాలి, తెలుగుదేశం వాళ్ళు కబ్జా, ఇదంతా వైసీపీ వాళ్ళ కుట్ర ఉంటుంది కదా డెఫినెట్గా. వైసీపీలో కుట్ర, మా పార్టీని బాలని కుట్ర చాలా మంది ఉంటారు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు మీ దగ్గర మీరందరూ కలిసి ఉన్నారు కదా, అందుకే మీ మీద వాళ్ళకి కుళ్ళండి. వాసుదేవన్ గారు, ఇప్పుడు ఒకటి హైదరాబాద్ లో ఆయన అడుగుదాం, ఇది ఖచ్చితంగా నవ్వుతున్నారంటే పసుపులేటి సురేష్ నాలెడ్జ్ ఉంది దీనికి మీరే ఉన్నారు. వాసుదేవన్ గారు, ఒక సామెత ఉంటుంది అనమాట, ఆతిథ్యలే బజార్ కుత్తా బొకే హజార్ అన్నట్టు ఉంటుంది. ఇట్లా ఉంటుంది అనమాట. మేము ఒక కార్యక్రమం చేసుకోవాలి. చూడండి విజువల్, ప్రజా సమస్యల విజువల్ చూడండి. సొంత కాంప్లెక్స్ సార్, వాళ్ళు పర్సనల్ ఇష్యూ, అది పర్సనల్ అవుతుంది. ప్రభుత్వానికి ఎట్లా ఆపాదిస్తారు మీరు? పర్సనల్ అవుతుంది. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి బినామీ పేరుతో తెలుగుదేశం నాయకులు అని చెప్పండి. అవునండి, కబ్జా చేస్తే ఎవరు తప్పుంటే ఎవరు కోట్ల పోమని చెప్పండి. దానికి పార్టీకి ఏం సంబంధము, ప్రభుత్వానికి ఏం సంబంధము కదా? మరి కూటమి నుంచి డిప్యూటీ సీఎం నిన్ననే ఏమన్నారు, భూ కబ్జాలు కానీ ఇలాంటివి ఎవరు పాల్పడినా కూటమి వాళ్ళైనా నేను వదిలిపెట్టిన, ఇప్పుడు వదిలిపెట్టాం. మరి వదిలిపెట్టం అన్యాయం చేసి అంటున్నారు, ఆయన వదిలిపెట్టను అంటున్నాడు. దేని స్టాండర్డ్, దేని ప్రమాణంగా తీసుకోవాలి? అన్యాయం అని ఎవరైనా అన్యాయం చేసినట్టు జరిగితే మాత్రం, అక్రమాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా పార్టీ పరంగా యాక్షన్ ఉంటుంది. అలాంటి వ్యక్తులను పార్టీలో కొనసాగించబోము. ఇట్ ఈస్ క్లియర్. ఆ భూ కబ్జాలతో మా పార్టీకి సంబంధం లేదు. ఒకవేళ భూ కబ్జా ఎవరైతే భూమి కబ్జా చేయబడిందో, మీరు ఒక ప్రజా సమస్యల పైన స్పందించే నాయకులు కదా, ప్రతిపక్ష నాయకులు కదా. ప్రతిపక్ష పాత్ర ఏంటంటే అన్యాయం ఎవరైనా జరిగితే వాళ్ళ పక్షాన గలమెత్తాలి. మీరు గలమెత్తండి, వాళ్ళకి హెల్ప్ చేయండి. మా నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరైనా అన్యాయం చేస్తే, అక్రమాలు చేస్తే అది వెలుగులోకి తీసుకురండి. పార్టీ పరంగా డెఫినెట్లీ యాక్షన్ ఉంటుంది. మీ దాని విషయంలో ఎప్పుడు భయపడకండి. మేము పారదర్శకంగా ఉన్నాం. వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ ఆన్ దిట్ ఇష్యూ. రైట్. లక్ష్మీకాంత్ గారు, ఇప్పుడైనా సెట్ అయిందా? ఇందా నుంచి మీకు డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. ఇప్పుడు నిన్న మీ నాయకుడేమో ఈ భూ కబ్జాలు వ్యవహారాలు, సెటిల్మెంట్స్, ల్యాండ్ సెటిల్మెంట్స్ ఇట్లాంటివి చేస్తూ ఊరుకోమని, ఎవరినైనా వదిలిపెట్టమని ఓ పక్క. మరి మీ కూటమిలో అందుకని బహుశా ఇలాంటివి ఆయన నోటీసులు ఉన్నాయేమో, ఇది కూడా వచ్చిందేమో. అది పెద్ద కాంప్లెక్స్. ఆయన మురళీమోహన్ చౌదరి గారు వారి మదర్ని, వారి తల్లిగారిని కూడా బెదిరించారట, ఒక మినిస్టర్ గారి బినామీ. ఆయన ఓపెన్గా వచ్చాడు, పేరు కూడా రాస్తున్నాడు. చెప్పడం సభ్యత కాదు కాబట్టి చెప్పలేదు, కానీ నేను పేరు కూడా రాశాడు, ఆ మినిస్టర్ గారి పేరు కూడా. ఇప్పుడు రావు గారు చెప్పినట్టు ఆయన కోర్టుకు వెళ్ళాలా, లేకపోతే మీ నాయకుడి దగ్గరికి రావాలా? ఎక్కడ ఏం చేసినా కానీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, తర్వాత చట్ట ప్రకారంగా తీసుకునే చర్యలు కోర్టులు, జైలు అయితే ఉంటాయి కదా సార్. ఇప్పుడు పార్టీలో ఏ కూటమిలో ఏ వ్యక్తి అయినా కానీ తీసుకునేది ఏంటంటే ఫస్ట్ స్వతహాగా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది అయితే ఉంటది.
దాని తర్వాత పరిహారం ఏంటంటే చట్ట ప్రకారంగా ఆయనకి శిక్ష పడేటట్టుగా జైలు అయితే ఊసలు లెక్క పెట్టేది అయితే ఉంటది. దీంట్లో ఎటువంటి అతీవ శక్తి అయితే లేదు. ఆయన ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ తప్పు చేసినా కానీ అనుభవించి తీరాలంతే. పార్టీ ఉంది కదా, అధికారం మనం ఉంది కదా, మా వెనకాల నాయకులు ఉన్నారు కదా, వాళ్ళతో మేము ఫోటోలు దిగాం, వీళ్ళతో ఫోటోలు దిగాం, మా అందరికి అండదండలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు అనుకుంటే గనక కూటమిలో ఏ నాయకుడికైనా కానీ తల నెత్తికెక్కితే నా వెనకాల ఎవరైనా ఉన్నారు అని అనుకుంటే క్రమశిక్షణ చర్యలు అనేది ఖచ్చితంగా ఉంటాయి. దీంట్లో ఎటువంటిది కూడా ఆలోచించుకోవాల్సిన ప్రసక్తే లేదు. అటువంటివన్నీ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా విషయంలో కూడా ఇటువంటి యాక్షన్ వస్తే కనుక ఖచ్చితంగా సీరియస్ తీసుకుంటారండి. పార్టీలో కళ్యాణ్ గారు అయితే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. ఇట్లా కబ్జాలు అధికారం మన ఉంది కదా అని చెప్పేసి విర్రవీగుతా ఉందంటే నేను అందుకనే సార్ జనవాణి అనే కార్యక్రమాన్ని అంత విప్లవాత్మకంగా ఇప్పుడు కూడా పార్టీ ఆఫీస్ బయట కూడా రన్నింగ్ చేస్తున్నారంటే అదే కారణం. ఎక్కడెక్కడి నుంచో అర్జీలు వస్తున్నాయి, ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చి తమ గోడును విలపించుకున్నారు అక్కడ. సో ఆ కార్యక్రమం చాలా విషయాలు తెలిసినాయి. ఆ విషయాల మీద గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చేస్తున్నారు. సార్కి సంబంధించిన కూడా ఒక టీం కూడా చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుంది. ఎవరు తప్పు చేసినా కానీ ఊరుకునేది అయితే లేదు. రైట్. ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్ళారు. రవికిరణ్ గారు, టీటీడీ ఇష్యూ సమస్య పోయినట్టేనా? ఎందుకంటే గవర్నమెంట్ ఏంటంటే కంప్లీట్గా ఓకే. సురేష్ గారి దగ్గరికి వెళ్దాం. సురేష్ గారు, మీరు తిరుపతి లోకల్ కాబట్టి మీకే ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి. అది పూర్తిగా సమసిపోయినట్టేనా? భూమన కరుణాకర్ రెడ్డి గారు గెలిచారా, ప్రభుత్వం గెలిచిందా అండి ఇందులో ఈ ఎపిసోడ్లో? భూమన కరుణాకర్ రెడ్డి గారు 100% గెలిచారు, ఎటువంటి అనుమానం లేదు. దానికి కారణాలు కూడా చెప్తాను. రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు వాళ్ళ యొక్క అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వారు సవాల్ విసరడము, ఛాలెంజ్ విసరడం చేయడం జరిగింది. వెంటనే నిమిషాల వ్యవధిలోనే మా కరుణాకర్ రెడ్డి గారు స్పందిస్తూ నేను సిద్ధం, సభావేదికి నేను మీరు చెప్పినట్టు 10 గంటలకు వస్తాను, మీరు కూడా రండి అని చెప్పి వారు ప్రతిస్పందన ఇవ్వడం జరిగింది. అయితే మరుసటి రోజు పల్లా శ్రీనివాసరావు గారు రాకపోగా ఎప్పుడైతే కరుణాకర్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారో అప్పటి నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరుపతి నియోజకవర్గం కానీ పక్క చంద్రగిరి నియోజకవర్గం మొత్తం కూడా గృహ నిర్బంధాలు, హౌస్ అరెస్టులు జరిగాయి. వీళ్ళేమో ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి జనసేన పార్టీ ఎమ్మెల్యే గాని పక్క నియోజకవర్గం చంద్రగిరిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు జన సమీకరణకి, వీళ్ళ యొక్క కార్యకర్తల సమీకరణకి పిలుపునివ్వడం జరిగింది. కట్ చేస్తే మరుసటి రోజు 10 గంటలకంతా 4 ఎమ్మెల్యేలు, తిరుపతిలో ఉన్నటువంటి పార్టీ క్యాడరు, 3 పార్టీల క్యాడరు, పాలక మండలి సభ్యులు, మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్లు పెద్ద ఎత్తున గోశాలకు చేరుకున్నారు. మమ్మల్ని మాత్రము కరుణాకర్ రెడ్డి గారి ఇంటి వద్ద అడ్డగించారు వందలాది మంది పోలీసులతో. అక్కడి నుంచి ఏమంటే ఫోన్లు చేస్తారు, మీరు రావట్లేదని. ఈ ఫోన్లు ఎప్పుడైతే బొద్దల సుధీర్ రెడ్డి గారు కానీ పులివర్తి నాని గారు శాసనసభ్యులు ఇద్దరు ఫోన్ చేసి మీరు రావట్లేదా అని కవింపు చర్యలకు పాల్పడితే అక్కడ పోలీసుల్ని దారి మళ్లించి నేను మన తిరుపతి ప్రస్తుత ఎంపీ గురుమూర్తి గారితో పాటుగా మా యొక్క తిరుపతి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి గారితో పాటుగా వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్తే కూడా పోలీసులు అడ్డగించడం జరిగింది. మేము అక్కడికి వెళ్ళినటువంటి మోటో మీరు రమ్మంటున్నారు కానీ వాస్తవ పరిస్థితులు అక్కడ అలో చేయడం లేదు. ఈ విధంగా మా యొక్క పరిస్థితిని వివరిస్తుంటే కూడా ఎక్కడ కూడా అక్కడ లోపలికి ఆహ్వానించడానికి సిద్ధంగా లేరు. మరి ఎందుకు ఛాలెంజ్లు వీళ్ళకి? మేము వస్తామంటున్నాం, కరుణాకర్ రెడ్డి గారు వస్తాను, నేను అక్కడ మీరు చెప్పినటువంటి ఆరోపణల్ని నేను నిరూపిస్తానంటున్నారు, కానీ వీళ్ళు సిద్ధంగా లేరు. కేవలం వీళ్ళు ప్రజల దారిని మళ్లించాలి, ప్రజల దగ్గర ఈ యొక్క నిజాల్ని కప్పి పెట్టాలి. అంతేగాని వీళ్ళు తప్పు జరిగింది, ఆ తప్పును మరోసారి జరగకుండా చేద్దామనేటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన వీళ్ళ దగ్గర లేదు. కాబట్టి అంతిమంగా ఈ రోజు నిజం గెలిచింది, కరుణాకర్ రెడ్డి గారు గెలిచారు, ప్రజలకు వాస్తవాలు తెలిసాయి. ఏం సార్ సీఎం గారు అసలు ఒక్క గోవు కూడా మరణించలేదు వీళ్ళు చెప్తారంటారు, ఈవో గారు ఒక మాట చెప్తారు, చైర్మన్ గారు ఒక మాట చెప్తారు, ఎమ్మెల్యేలు ఒక మాట చెప్తారు. ఎవరి మాటలు నమ్మాలి ప్రజలు? అధికారికంగా ఎవరి వాళ్ళ అధికారులు ఇచ్చినటువంటి డేటా ప్రకారమే ఈరోజు గోవులు మరణించాయని చెప్పి ఇచ్చారు. మరి ముఖ్యమంత్రి గారు లేదంటారు, చైర్మన్ గారు లేదంటారు. ఎవరి మాటల్లో నిజాయితీ ఉందనుకోవాలి?
రైట్. ఎందుకు మీరు కరుణాకర్ రెడ్డి గారిని అలర్ట్ చేయలేదు? రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు, ఏంటి తిరుపతి వివాదం సమస్యపోయినట్టేనా? కరుణాకర్ రెడ్డి గారు స్టిల్ వాంట్స్ టు ఎలిసిట్ సంథింగ్ అవుట్ ఆఫ్ దట్. ఏదో ఒకటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి, వైసీపీ అయితే ఒక టార్గెట్ పెట్టుకుంది, తిరుపతి చుట్టూనే రాజకీయం చేయాలి, ఆ ధర్మం పట్ల, విశ్వాసం పట్ల, మత సంప్రదాయాల పట్ల ఎటువంటి నమ్మకాలు లోగడలేని ఒక వ్యక్తి ఇవాళ దాన్ని రచ్చ చేయటం ఏంటని చెప్పేసి కూటమి నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు. సరే, ఆయన క్రైస్తవుడా, క్రైస్తవ సంప్రదాయంలో ఇంట్లో పెళ్ళిళ్ళు వేడుకలు జరిగాయి, అవన్నీ అప్రస్తుతం. కానీ నిజంగా ఏమన్నా తిరుపతిని ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తా, తిరుపతిని అడ్డం పెట్టుకొని ఏమన్నా వైసీపీ లబ్ధి పొందాలని చూస్తుందా? వర్ధన్ గారు, వైసీపీ పార్టీ గత 10 మాసాలుగా చూస్తున్నాం మనం వాళ్ళ వ్యవహారం. వాళ్ళ ప్రభుత్వం కోల్పోయినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏడుపు మొహం పెట్టేసుకుని ఏ రకంగా అసలు నన్ను ఎలా ఓడిస్తారు అని ఒకటి ఏదో రకంగా అబద్ధాలు, అసత్య ప్రచారాలు చేసి ఒక విష ప్రచారం, వాళ్ళకు ఉన్నటువంటి ఛానల్స్ ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, విష ప్రచారం చేసే పనిలో ఉన్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన మొదటి మాసంలోనే అదిగో అన్ని హత్యలు, 60 హత్యలు జరిపారు, 70 హత్యలు జరిపారు అని చెప్పి ఢిల్లీ నుంచి గల్లీ వరకు వెళ్ళారు. తీరా పేర్లు చెప్పాయా అంటే తుర్రని పారిపోయారు. ఇక్కడ ఏదో అశాంతి ఉంది, ఇక్కడ ఏదో శాంతి భద్రతల సమస్య, ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పే ప్రయత్నం, అక్కడ ఫెయిల్ అయ్యారు. 2, మత ఘర్షణలు. మాస్టర్ ప్రవీణ్ విషయంలో ఏ రకంగా ఆయనకి ఏ రకమైన ప్రమాదం జరిగింది అని అంటే, ఈ బ్యాచ్ దిగిపోయి వైసీపీ పార్టీ నేతలు మేము బైబుల్ పక్కన పెడితే చంపేస్తాం, పొడిచేస్తాం అని చెప్పేసి ఆ యొక్క వైసీపీ లీడర్లు రెచ్చగొట్టి మత ఘర్షణలు సృష్టించే ప్రయత్నం చేసి రాష్ట్రంలో అశాంతి చేయించే ప్రయత్నం, క్రైస్తవులు లేకపోతే అన్య క్రైస్తవుల మధ్య ఘర్షణ చూపించే ప్రయత్నం చేశారు. అది బూమరాంగ్ అయింది. ఇప్పుడు భూమన కనకారెడ్డి లాంటి వాళ్ళు ఆయన మొన్న ఏమన్నారు, ఏదైతే అన్య మతస్థులు తిరుమల తిరుపతి దేవస్థానంకి వస్తే డిక్లరేషన్ ఇవ్వాలని జీవో 30311 ఎప్పటి నుంచి ఉందో కదా, 40-50 ఏళ్లుగా ఉంది. జీవో కూడా ఉంది. ఆ ఆచారం ఎప్పటి నుంచో 1 శతాబ్ద కాలంగా ఉంది. దాన్ని మేము వస్తే ఆ జీవో తొలగించేస్తాం, అది ఏంటి జీవో, అది ఏంటి పద్ధతి అని చెప్పేసి హిందూ దేవాలయాల్లో ఉన్నటువంటి నిబంధనలు కూడా నేను తొలగించేస్తాను, ఇష్టం చేస్తానని చెప్పేసి వ్యక్తి అంటే ఏంటి, హిందూ ఆలయాలపై, హిందూ దేవుళ్ళపై నమ్మకం, విశ్వాసం, వాళ్ళ యొక్క సదాచారాలపై, ఒక విధానాలపై నమ్మకం లేనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఈ రోజు మళ్ళీ ఇంకో హిందువులు రెచ్చగొట్టే విధంగా గోవులు 33 మాసాలలో అంటే 90 రోజుల్లో 100కు పైగా సరిపోయినాయి, పట్టించుకోవటం లేదని చెప్పి దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసి హిందువుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం, ఏది వాళ్ళ యొక్క ప్రభుత్వంలో 250 పైచిలకు ఆలయాలపై దాడులు చేసి, విధ్వంసం చేసి, విగ్రహాలు ధ్వంసం చేసి, లిస్టు చూసారండి, గోశాల మేనేజర్ ఇచ్చిన లిస్టు. రవికిరణ్ గారు గోశాల మేనేజరు ఒక్కొక్క నెలలో ఎన్నెన్ని గోవులు చనిపోయినాయని లిస్ట్ ఇచ్చారు. దాన్ని మీరు డినై చేయలేరు. ఆయన ఇచ్చాడు, ఒక్కొక్క నెలలో, ఒక నెల 15, ఇంకో నెల 20 అట్లా ఇచ్చారు. అది వైసీపీ వాళ్ళు రాసిన లిస్ట్ అయితే కాదు. ఒక నిమిషం అండి, వైసీపీ వాళ్ళు రాసిన లిస్ట్ అయితే కాదు. గోశాల మేనేజర్ని వైసీపీ నియమించలేదు, వైసీపీ డబ్బులు ఇవ్వట్లేదు, దానికి టీటీడీ నుంచే డబ్బులు తీసుకుంటున్నారు, ఆయన జీతం తీసుకుంటున్నారు. మరి ఆ లిస్ట్ అబద్ధం అంటారా? అండ్ ఇంకోటి నిన్న టీటీడీ చైర్మన్, అది కూడా ఆ బయట కూడా మీరు చూద్దరు, ఆయన ఏమన్నారు, ఇళ్లలో మనుషులు పోతేనే దిక్కు లేదు, గోవుల గురించి మాడతారండి. ఎందుకంటే అంత నిర్లిప్తంగా, ఉదాసీనంగా, అంతకుముందు కూడా అదే క్షమాపణలు చెప్పినంత మాత్రం వెనక్కి వస్తారా? ఇప్పుడు మీకు యూ నీడ్ టు హ్యావ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ అక్కడ ఆ చైర్లో కూర్చున్న ఆయన కొంచెం బాధ్యతగా మాట్లాడాలి కదా. ఇంట్లో మనుషులు పోతేనే దిక్కు లేదు, ఆ బయట చూడండి ఒకసారి, మీరే చూడండి. కొన్ని సహజంగా మరణించే ఆవులు ఉంటాయి, ఆరోగ్యం బాగాలేకుండా కొన్ని ఉంటాయి, వృద్ధాప్యం వచ్చిన ఆవులు చనిపోతూ ఉంటాయి. ఏ ఇండ్లలో మనుషులు చనిపోవట్లేదా, ఆవులు చనిపోవా? సో అదండి, సో దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోకల్లా ఇంకా మనకి చాలా ఉన్నాయి. ఈ కొండ మీద బిజినెస్కి సంబంధించిన 1650 కోట్ల రూపాయల టెండర్లో కరుణాకర్ రెడ్డి గారు నొక్కేసిన దాని మీద మాట్లాడాలి, కానీ ఇవన్నీ మనకు అప్రస్తుతం అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని ఆలయాలపై దాడి చేస్తే ఏ ఒక్కరోజు భూముల కరుణాకర్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ హోంమంత్రి కానీ బయటకు వచ్చి ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళి ఎందుకు ఇలా జరుగుతుంది, జరగకూడదు అని చెప్పి అడిగిన కాన్సెప్ట్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏడుస్తున్నారు, జీతాలు వచ్చేస్తాయని చెప్పి ఏడుస్తున్నాడు ఆయన.
గ్రామాల్లో రోడ్లు నిత్యానంద గారు, ఇస్తున్నాడు. ఇప్పుడు గోవుల వ్యవహారాన్ని మాట్లాడాలంటే మేమేం గెలవలేదు కదా, ఓడిపోయాం కదా. మేము ఓడిపోయాం కదా, మీరు మా పదే పదే అంటుంటారు కదా ఓడిపోయిన పార్టీ అని. ఆగండి, మీరు చెప్పారు కదా మీ టర్మ్ లో, సురేష్ గారు మీ టర్మ్ లో చెప్పారు కదా, ఆగండి విన్నాం కదా. అవును, మీరు ఇప్పుడు గోవుల మరణాలపైన మీ వివరణ చెప్పండి. అంతేగాని మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో హిందూ ధర్మం అంటే మీ సమాధానం ఉందా? ప్రతిదానికి గతము ఆగండి, సరే గతానికి వెళ్ళేటట్టు మాకే ఇచ్చేసేయండి అధికారం తిరిగి. మీరు ఎందుకు మాకు ఇచ్చేసేయండి, మీ ప్రభుత్వం చేత కదండి, మళ్ళీ మాకు ఇచ్చేయండి, మేమే చేసి చూపిస్తాం. ఆల్రెడీ ఇప్పుడు మీరు గెలిచారు కదా, మీది ప్రభుత్వం కదా, మీరు చేసే పనులు చెప్పండి. పసుపులేటి సురేష్ గారు, పోలీసులు మీ మాట వింటారు. ఒక ముఖ్యమంత్రి పదవి తప్పించి అన్ని శాఖల్లోనూ మీ ప్రమేయం ఉంది. మీరు చెప్పినట్టే నడుస్తుంది. చాలా సందర్భాలు అది బయటపడింది. సో ఇవాళ మీరు ఓపెన్ అయిపోయారు, ఆ మిగిలింది కూడా మాకు ఇచ్చేసేయండి, మేమే చేస్తాం అంతేనా మీరు అనేది? ఒక బ్రేక్ చెప్పండి సార్, లేకపోతే ప్రతిదానికి గతంలో జరిగే వాటికి వివరణ